ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఎవరు పోతారు? ముఖ్యమంత్రి పోతారు, ఎమ్మెల్యేలు పోతారు. అసలు నాకు తెలియక మీకు ఏం సంబంధం? మీకు సంబంధం ఏం? పెన్షన్లు ఇస్తుండేది ప్రభుత్వ డబ్బులతో. ప్రభుత్వ డబ్బులతో పెన్షన్లు ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు పడిస్తున్నారు? మీ ఇంట్లో సొమ్మా కాదు కదా, మీరేమన్నా సంపాదించి పెట్టినదా కాదు కదా. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ విధానం ఇస్తున్నారు అంటే రేపు పొద్దున ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వెళ్ళిపోతారు మీ జీతానికి. ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ ఏం లేదని ఆయన పాపులర్ ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరుగా తెలిసిన లేదు కానీ ఆయన పేరు తెలుసు. ఏం చేస్తున్నాడు? నీకు పోలేదు అని చెప్పినాడు వచ్చాను. ఆ తర్వాత ఆడవాళ్ళ ఇంటింటికి ఎట్లమ్మా జరిగింది? ఇంటింటికి తిరగడం అక్క వదిన వదిన బయటికి అంటే వచ్చి బయటకు వచ్చేదాకా వదలే ఎందుకు చక్క పిల్లలు అంటే ఇద్దరు. మనకు చెప్తాడు పరిపాలన గురించి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటే కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. స్థానిక విషయాలకు వస్తే అసలు ఎవరైనా కానీ చంద్రశేఖర్ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినాక ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ ఒక ప్రణాళిక ఏమని, నేను నా నియోజకవర్గానికి ఇవన్నీ చేయదలుచుకున్నాను, ఏం చేయాలి? 2014 నుంచి 19 మీరు ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకున్నారో 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు అధికారం వస్తే ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలి, అధికారం వస్తే ఈ చెరువులు నిర్మించాలి, అధికారం వస్తే బడి కట్టించాలి, అధికారం వస్తే ఈ రోడ్డు వేయాలి, అధికారం వస్తే గుడి కట్టాలి, అధికారం వస్తే మసీదు కట్టాలి. వీళ్ళు వచ్చినారు. 1.5 సంవత్సరం అయింది. ఒక ప్రణాళిక కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది చెప్పినా, అధికారం వస్తే దీన్ని ఆపండి, అధికారం వస్తే దాన్ని ఆపండి ఉన్నారు. మనం ఓడిపోయి నవ్వుతున్నామని ఏ రోజైనా కూడా వాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఒక లడ్డు మనకు వస్తే 2 లడ్డులు నువ్వు ఇంత ఉప్పుకారం వేస్తే ఒక డబ్బా ఉప్పుకారం మీద వస్తారు చెప్పి తెలియజేస్తా. ఇంతవరకు పోయిన 5 సంవత్సరాలు ప్రతిరోజు ఇక్కడ రోడ్డు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ చెరువు, ఇక్కడ బడి. రాబోయే 5 సంవత్సరాలు మాత్రం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే శ్రద్ధ మనుషుల మీద ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం.